హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. మన బిజినెస్ ఐడియాస్ వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్లో ఇవాళ ఫస్ట్ రోజు బిజినెస్ ఐడియా గురించి చెప్పడం జరుగుతుందన్న. అయితే మన బిజినెస్ ఏంటన్నా అని ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు అడగడం జరిగింది. ఈ రోజుతోనే మన బిజినెస్ ఏంటి అని మొత్తం తెలిసిపోతుంది. ఈరోజు మన ఫస్ట్ బిజినెస్ ఐడియా చెప్పబోతున్నాం. అదేంటంటే అదేదో కొత్త బిజినెస్ ఐడియా కాదన్న, రెగ్యులర్గా మనం చూసేదే. కానీ అది ఆ బిజినెస్ ఆ త్రోలో మనం చెప్పిన ఐడియా ప్రకారం ఇన్ని రోజులు ఎవరు చేయలేకపోయారు. ఒకవేళ అట్లా చేస్తే ఎట్లుంటుంది ఇన్కమ్, ఏం కథ అనేది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. అయితే ఆ బిజినెస్ మీరు ప్రతి ఒక్కరు చూసే ఉంటారన్న. అదేదో కాదు, కొబ్బరి బొండా బిజినెస్ అన్న. ఇప్పుడు ఎండాకాలంలో వచ్చేసి బాగా సేల్స్ అవుతాయి. అయితే కొబ్బరి బొండా బిజినెస్ వచ్చేసి మనకు కావాల్సింది ఏం లేదన్న, ఒకటి రోడ్డు మీద పెట్టుకొని ఒక తోపుడు బండి, ఆ బొండా నరికేది ఒక కత్తి. ఈ బిజినెస్ చదువుకున్న వాళ్ళు చెప్పేది కనుక అన్న, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు, పెద్ద మొత్తం ట్రైనింగ్ తీసుకోవాలన్నట్టు కాదు. కొబ్బరి బొండాల బిజినెస్ అనేది ఇప్పుడు ఈరోజు చెప్పే టాపిక్. కొబ్బరి బొండా బిజినెస్ అనగానే గీతే కావచ్చు అని మీరు అనుకుంటారన్న. కాకపోతే అందులో ఉండే లాభాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారన్న. అయితే నేను ఈ కొబ్బరి బొండాల బిజినెస్ గురించి ఒక 2-3 కొబ్బరి బొండాలు అమ్మటోళ్ళని అడిగి, వాళ్ళకి వాళ్ళని కూడా అడిగి బిజినెస్ ఎట్లుంటుందో అని చేయడం జరుగుతుంది. అయితే నిజం రియాలిటీ అనేది ఎవరు మీకు చెప్పలే అని ఇంతవరకు అనుకుంటున్నా. నేను తెలుసుకున్నది, నాకు తెలిసింది చెప్తున్నా అన్న. అయితే ఈ కొబ్బరి బొండాల బిజినెస్లో చేసుకుంటే దీనంత లాభదాయకం ఇంకా వేరే ఏది లేదన్న. దీనికి ఓ పెద్దగా షాపులు రెంట్ తీసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. ఓ పెద్దగా ఇంకేమో ట్రైనింగ్ తీసుకొని ఇలా ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ తీసుకొని ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా చేసుకోవచ్చు అన్న. అయితే ఈ బిజినెస్లో వచ్చి లాభాలు ఎట్లుంటాయి, బిజినెస్ ఎట్లుంటాయని చెప్తున్నా. అయితే ఇప్పుడు మనకు హోల్సేల్గా కొబ్బరి బొండాలు 23 రూపాయలకు ఈచ్ వన్ కొబ్బరి బొండా పడుతుంది అన్న. మనకు రేటు హోల్సేల్గా మనం తీసుకుంటే మనకు దళారులు ఉంటారు, వేసిపోతారు. అయితే మనమే దళారు లెక్క అయ్యి మనం కూడా వేయచ్చు. దాని గురించి కూడా ఒక నెక్స్ట్ వీడియో చేసిన, అది ఇంకా ఇది అయిపోయిన తర్వాత అది అప్లోడ్ చేస్తా. అయితే అన్న, ఇప్పుడు కొబ్బరి బొండా వచ్చేసి మనకి 23 రూపాయలకు వస్తుంది అన్న. బయట ఒక్క బొండా 35 నుంచి 50 రూపాయల వరకు అమ్ముతున్నా. కేరళ కొబ్బరి బొండాలు మంచిగా ఉంటాయి అన్న. అవి రౌండ్గా పెద్దగా ఉంటాయి. అవి 45 రూపీస్, 55 రూపీస్ కూడా ఉంటాయి అన్న. అయితే ఇప్పుడు మనం ఒక రోజు కొబ్బరి బొండాలు వచ్చేసి మనం ఏదన్నా తోపుడు బండి మీద పెట్టుకొని అమ్ముకుంటే ఈజీగా ఎంత లేలే అనుకున్నా ఒక 200 కొబ్బరి బొండాలు అమ్మొచ్చు అన్న. మనకు వచ్చేది 23 రూపాయలకు ఒక కొబ్బరి బొండ వస్తుంది. మనము 200 బోండాలు ఒక రోజుకు కామన్గా నేను తెలుసుకున్న వాళ్ళని అమ్మేటోళ్ళని అడిగితే ఎంత లేదనుకున్న ఒక రోజు 300, 250, 200 మినిమం తక్కువ 200 అమ్ముతారట అన్న. తెలుసుకున్నావు. నేను ఒక 6గురిని అడిగిన, 6గురిని ఆడొక 8 మందిని అడిగిన అన్న మొత్తము. అయితే తక్కువ మొత్తం మీద ఎంత లేదనుకో ఒక రోజు కొబ్బరి బొండాలు తక్కువ 200 అమ్ముతారట, ఎక్కువ 300 దాకా అమ్ముతారట అన్న. అయితే వాళ్ళ లాభాలు వచ్చేసి తెలుసుకుందామన్న. ఈ బిజినెస్లో లాభాలు వచ్చేసి మినిమం మనం 40 రూపీస్కి ఒక కొబ్బరి బొండ అమ్మినా మనకు వచ్చేది 23 రూపాయలు. 40 రూపీస్కి ఒక కొబ్బరి బొండ అమ్మినా ఒక కొబ్బరి బొండ మీద మనం ఎంత లాభం వస్తుందో మీరే ఆలోచించండి అన్న. 17 రూపాయలు ఒక కొబ్బరి బొండ మీద వస్తుంది. మనం ఒక డైలీ 250 కొబ్బరి బొండాలు అమ్మాలన్న. 250 కొబ్బరి బొండాలు అనేది ఈజీ మెథడ్ అమ్మొచ్చు అన్న. నేను గంత కొబ్బరి బొండాలు ఎట్లా అమ్మాలా అని మీరు అనుకుంటుండొచ్చు అన్న. అయితే దానికి కూడా నేను ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఇంట్లో మనం ఈ టైమింగ్స్ ఏంటంటే, ఒక ఏజ్ పర్సన్ అయిననుకో, ఏజ్ పర్సన్ ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే పొద్దుగాల 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏమన్నా రద్దీగా ఉండే ఏరియాలో చూసుకొని పెట్టుకున్నారనుకో, ఏజ్ పర్సన్ ఒక మినిమం ఆడ 200 బొండాలు అమ్ముతారు. కొంచెం మన యూత్ అవసరం వాళ్ళు పెట్టుకున్నారనుకో అన్న, ఏం లేదన్న, పొద్దుగాల 6-7 కల్లా లేచి బండి మీద ఒక 100 కొబ్బరి బొండాలు వేసుకొని మనము విలేజ్లో మన కూరగాయలు ఎట్లా అమ్ముతారో అట్లా డైలీ మన ఊరు నుంచి ఒక చుట్టుపక్క ఊర్లో
కొబ్బరి బొండాలు తీసుకొని వెళ్ళామనుకో అన్న, డైలీ పొద్దున 7:30 నుంచి 7 నుంచెలు 9, 10 వరకు అన్న, 9:50 వరకు ఈజీగా ఎంత లేదనుకున్న ఒక 100 బోండాలు మనం మన ఊర్లో కానీ మన చుట్టుపక్కల ఊర్లో కానీ తిరిగితే ఈజీగా పోతాయి అన్న. ఒక 100 బోండాస్ అనేది ఈజీగా పోతాయి, ఇంకెక్కువనే పోతాయి కానీ తక్కువ పోవు అన్న. అయితే ఒక్క బోండాకు వచ్చేసి 17 రూపాయలు వస్తుందన్న. మనము పొద్దుగాల పూట ఒక 100, సాయంత్రం పూట అంటే మళ్ళీ మనము పొద్దుగాల పూట 9:30 వరకు అమ్ముకొని 9:30కు పోయి మళ్ళీ కొంచెం అన్నం తిని మనం షాప్ కాడికి పోయినామనుకో, అంటే మనం ఆ తోపుడు బండి కాడికి పోయి జనాలు రద్దీగా ఉన్న కాడ ఉంటాం కదా, అక్కడ 10 గంటల నుంచి 5 గంటల వరకు చేసుకున్నాం అనుకో అన్న, అవి ఒక 200, ఇవి ఒక 100, మొత్తం 300 బోండాల్స్ పోతాయి అన్న. 300ల మనము ఒక 50 పోలే అనుకుందాం అటు ఇటు, 250 బోండాస్ వేసుకున్నా అన్న. 250 బోండాస్ వేసుకున్నా కూడా